మీలో ఏ మొగాడు నా మీదకి విసిరింది? మిగతా వాళ్ళందరూ ఆడవాళ్ళ ఏంటి? ఆ టిన్ని విసిరింది అమ్మాయా అబ్బాయా? ఇప్పుడు నేను అమ్మాయి అబ్బాయి టెస్ట్ చేసుకోవాలి. నేనే అక్క అని విసిరేసాను. వదలండి. నేను కళ్ళు తెరిచే లోపల వదిలిపెట్టకపోతే బోనస్గా పడతాయి, లేదంటే చచ్చిపోతారు. వదవా, నువ్వు మమ్మల్ని చంపేస్తావా? మమ్మల్ని చంపేస్తావా ఏంటి? నాకు చెప్పు ఏంటి? ఒకవేళ మీరు మీ ఫ్రెండ్ సరదా కోసం ప్రాణాలు ఇవ్వగలిగితే, అక్కడున్నది జమీందారు వంశపు ఆడపిల్ల. కేలికి చూడండి తన కోసం నేను ఏమేమి ఇస్తాను. కేలికితే 70 అడుగుల లోతులో పాతి పెడతాం మిమ్మల్ని. ఇంట్లో ఏ ఒక్కళ్ళు కూడా ఇక్కడ జరిగిందేంటో తెలియకూడదు. పద. కాజలమ్మ, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా. వెరీ గుడ్. నేను చూస్తూ ఉంటే ఇది చాలా ఆనందంగా ఉంది. అవును, చాలా ఆనందంగా ఉంది. ఆనందంగా ఉండడం మంచిదే, ఆనందంగా ఉండడం మంచిదే. ఆల్వేస్ బీ హ్యాపీ. ఓకే. ఏం జరిగిందో తెలుసా? ఆగండి, అతను వెళ్ళనివ్వండి. ఈ మోతి మీ నాన్నగారికి చెడ్డ ఆలోచనలు ఇచ్చేవాడు. ఏమన్నావు? కేసులు, పోరాడే ఆలోచనలు. నేనొక పాట నేర్పిస్తా. నువ్వు కరెక్ట్. నువ్వు ఒక పని చేయి, షావున్ దగ్గరికి వెళ్ళు. ఆగండి ఆగండి వచ్చారు వెదవలు. ఆగండి చెప్తా. మీకేం పని లేదా? నాన్న వాళ్ళకి పనికి పనుల ఐడియాలు ఇస్తున్నారు. ఇవాళ మీ తలలు తీసేస్తా. నేను ఒకటి తల నరుకుతా. అరే ఏంట్రా వీళ్ళు ఇంత సీరియస్ గా ఉన్నారు? ఒక సలహాదారుడిగా సలహాలు మాత్రమే ఇస్తాం మేము, వాటిని ఫాలో అవ్వమని చెప్పము. నోర్మైడ్, మీరు సలహాలు ఇవ్వలేదు, విధ్వంసాన్ని పురికొల్పారు. నా దగ్గరకు వస్తే ఒక్కొక్కడికి కాళ్ళు నరికి చేతులు పెడతా. ఇలా మాట్లాడి లాభం లేదులే. ఒక పని చేద్దాం, వీళ్ళిద్దరిని నరికేసి
ముక్కలు ముక్కలు చేసి ఈ చుట్టూ అడవిలో ఉన్న జంతువులకి బార్బిక్యూ మమ్మల్ని ఎందుకు భయపడుతున్నారు మీరు? మేము అడ్వైజర్స్ కదా, మీ ఇద్దరికి మేము అడ్వైస్ ఇస్తాము. అది తీసుకుంటారా తీసుకోరా అనేది మీ ఇష్టం. జాగ్రత్త, చెడ్డ సలహాలు ఇచ్చారంటేనా? లేదు, మేము చెడు అడ్వైజులు ఎందుకు ఇస్తాం? మేము మీకు మంచి అడ్వైజ్ ఇస్తున్నాము. మీ ఇద్దరు వెంటనే పెళ్లి చేసుకోండి. అరే అదిగో మళ్ళీ మీరు కత్తులతో మమ్మల్ని భయపెడుతున్నారు. భయపెట్టకండి. మీ ఇద్దరు కనుక పెళ్లి చేసుకుంటే అందరు గెస్ట్లు వస్తారు, అప్పుడు అందరూ బిజీగా ఉంటారు, మీ తండ్రులు కూడా బిజీగా ఉంటారు కదా. అప్పుడు వారు బుజ్జగించడంలో బిజీ అవుతారు. అప్పుడు వారికి ఎలాంటి కేసులు కూడా రావు. నువ్వు అమ్మని చూడు, నువ్వు అతను చూడు. అదే అంటే చూడు, ఇది ఎంత బాగుందో. నువ్వు నిజంగానే ఆమెను కనిపెట్టాలంటే పైకి చూసి కాదు, కింద చూసి వెళ్ళండి. ఆమె నిన్ను రిజెక్ట్ చేస్తుందని నేను అనుకోవట్లేదు. ఇది ఇబ్బంది అని అనుకోదని నేను అనుకుంటున్నాను. మీకు మంచిగా చెప్పడానికి ఏమీ లేకపోతే మౌనంగా ఉండండి. నాకు అర్థం కావట్లా. ఆ గొడవలు పడే పిల్ల గురించి ఆలోచించడం ఎందుకు నాకు సంతోషంగా ఉంది అని. కాబట్టి వెళ్ళి ఆమెను చూడండి. మేము నీతో రావాలా? టాయిలెట్ అండ్ రొమాన్స్ ఈ ప్రదేశాలకి ఎప్పుడూ ఒంటరిగానే వెళ్ళాలి. అయితే నేను వెళ్తా. నిజంగానే వెళ్తా. నిజంగానే వెళ్తానగా. ఓ